ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కాలుష్యం లేకుండా చూడాలనే ఒక ప్రధానమైన అంశంతో ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటిలో అక్కడ ఉన్న కలుషిత వ్యర్థాలను అందిస్తా ఉన్న ఈ పరిశ్రమలకు సంబంధించి 2013లో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కానీ 2013లో ఆనాడు మా ప్రభుత్వ హయాంలో మొత్తం ఈ పరిశ్రమలన్నిటిని కూడా ఓఆర్ఆర్ ఆవల తీసుకుపోవాలని నిర్ణయం చేసి జీవో ఇవ్వటం, దాని తదనంతరం దాని హిస్టరీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఇది ప్రత్యేకించి మరి మనం చూశాం అధ్యక్ష, 1970స్లో ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ పిఎస్యు ఐడిపిఎల్ రాకతో హైదరాబాదు సంబంధించిన పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది అధ్యక్ష పెద్ద ఎత్తున. ఆనాడు మనం చూశాం సనత్ నగర్ కానీ ఉప్పల్ కానీ జీడిమెట్ల కానీ చెర్లపల్లి లాంటి ప్రాంతాలు అబ్సల్యూట్లీ ఇండస్ట్రియల్ జోన్స్ అధ్యక్ష, పరిశ్రమల కోసమే. వాటినన్నిటిని కూడా ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ జోన్స్గా కేటాయించారు. అప్పట్లో ఇవన్నీ ఎక్కడుండే అధ్యక్ష? అవుట్స్కట్స్, నగర శివార్లో జనవాసాలకి కిలోమీటర్ల దూరంలో, మనుషులు లేని వాసాలకి కిలోమీటర్ల దూరంలో మనుషులు లేని ప్రాంతంలో ఉండేవి అధ్యక్ష. అక్కడ ఉన్న పరిశ్రమలు ఉండటం వల్ల పట్టణంలో ఉన్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండే ఆలోచన చేసి ఆ రోజు పరిశ్రమలన్నిటిని కూడా మరి అంత దూరంలో పెట్టేవాళ్ళం. కానీ 50 ఏళ్ళలో ఏం జరిగింది? డెఫినెట్లీ హైదరాబాద్ నగరం ఊహించని విధంగా ప్రపంచ పట్టణంలోనే ఒక మహానగరంగా విస్తరించింది. మరి ఒకప్పుడు అవుట్స్కట్స్లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్గా మారిపోయాయి. అప్పుడు పరిశ్రమల కోసం కేటాయించిన చోటు నేడు లక్షలాది మంది నివసించే రెసిడెన్షియల్ కాలనీస్ వెలిసాయి అధ్యక్ష. నాడు ఫ్యాక్టరీకి మన ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం ఉంటుండే, నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది. చిమ్నీ నుంచి వచ్చే విషపూరితమైన గాలిలో కలిసిపోయే అవకాశం లేకుండా నేరుగా బెడ్రూమ్లోకి ఆ పరిసరాల ప్రాంతంలో విషపూరితమైన మరి గాలి వీస్తుండడం మనమే చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు నివాస గృహాలు, మరోవైపు పరిశ్రమలు, ఈ రెంటి మధ్యలో బఫర్ జోన్ కూడా లేకుండా పోయింది అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం సరే ప్లానింగ్ లోపం కొద్దిగా ఉన్నా శాస్త్రీయంగా మనము చేస్తూ ఉన్న ప్రతి పాలసీ, ప్రతి అడుగు ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా మనం ఈరోజు సవరణ చేసుకోకుంటే ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా ఏర్పడే పెద్ద ప్రమాదం కనబడతా ఉంది. ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్యూ ఇన్సిడెంట్స్ అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈరోజు భోపాల్ గ్యాస్ లీకేజ్ సంఘటన గురించి అందరికి కూడా తెలుసు. 1984లో జరిగింది. నివాస ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఏ విధమైన ఒక పెద్ద ప్రమాదం జరిగింది కేవలం ప్రికాషనరీ ప్రిన్సిపల్ తీసుకోవటం వల్ల. అదేవిధంగా మనం చూసాము విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన మొన్న ఈ మధ్యలో 2020లో బఫర్ జోన్ లేకపోవడం వల్ల ప్రజలు రోడ్లపై పక్షుల్లా రాలిపోయారు అధ్యక్ష. అదేవిధంగా మినమాట ట్రాజెడీ, జపాన్లోని పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల ఒక తరం మొత్తం నరాల వ్యాధులతో, న్యూరలాజికల్ డిసార్డర్స్తో అంగవైకల్యానికి గురైంది అధ్యక్ష. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు మూసీ నదికి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ మొదలైంది ఆ నీటి కాలుష్యానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు
నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాంతవాసులు, ఇదే జంట నగరాలకు సంబంధించిన ప్రాంతవాసులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా మినమాట ట్రాజెడీ ఇన్ జపాన్ ఇప్పటికి కూడా ఆ భయంకరమైన మెమరీస్గా మిగిలిపోయినాయి. అధ్యక్ష నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్లో, నేను యాజ్ ఇండస్ట్రీ మినిస్టర్గా మాట్లాడుతున్నాను అధ్యక్ష, వి వుడ్ లైక్ టు కరెక్ట్ ఇట్. నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన హెవీ మెటల్స్, లెడ్ కానీ మెక్యూరీ కానీ ఆర్సెనిక్ స్థాయిలు ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. దీనికి ఎంతో దూరం లేదు. ఈరోజే మా సోదరులు ఇక్కడున్న ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన అంశం విషయంలో మదన్మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు. ఈ ఏక్యూఐకి సంబంధించి ఎందుకు మళ్ళొక్కమారు జలుబు వచ్చిందా 2 రోజుల్లో అంటే, ఈరోజు నేను ఏక్యూ చెక్ చేస్తే దాదాపు 179, 200 వరకు పోయింది. దానివల్ల కావచ్చని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అంటిల్ అన్లెస్ వి రియలైజ్ నౌ, భావితరాలకు సంబంధించిన అధ్యక్ష ఢిల్లీ లాగా అవుతాం అధ్యక్ష, ఎంతో దూరం లేదు అధ్యక్ష. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా ఏర్పడతా ఉన్నాయి. అప్పుడు ప్రతి ఇల్లుకు ఒక ఆసుపత్రి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు పిల్లలకు బొమ్మలు బుక్స్ కొనిపించినట్లే ప్రతి ఇంటికి రాబోయే తరాలకు మనం ఈరోజు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోకుంటే అందరికీ కూడా నెబులైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష, ఇన్హేలర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న సభ్యులు నేను దయచేసి కోరుతా ఉన్నా, రాజకీయాలు పక్కన పెట్టండి, ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇంతకుముందు నేను జపాన్లో జరిగిన సంఘటనకు సంబంధించి మన రాష్ట్రంలో